హాయ్! నమస్తే. వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ ప్రత్యూష. ప్రస్తుతం మనతోని ప్రొడ్యూసర్ నట్టికుమార్ గారు మనతో ఉన్నారు. సార్‌తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. సార్, 'కోట శ్రీనివాస్' గారి మరణం ఇండస్ట్రీకి తీర్చలేని లోటుగా మారింది. ఈయనకి ఎంతో మంది అభిమానులుంటారు. దాదాపు ఈయన తెలుగు, ఇంకా ఇతర భాషల్లో గూడా 750 పైగానే మూవీస్‌లో నటించారు. ఈయన నటించారు అనే బదులు జీవించారేమో అనే విధంగా ఉంటుంది సార్ ఈ నటన. అయితే ఈ సందర్భంగా చాలామంది గూడా ఆయనతో ఉన్న తీపి అనుభవాలు మాతో షేర్ చేసుకున్నారు. అయితే అదే సందర్భంగా ఇప్పుడు మీ దగ్గరకొచ్చాం. మీకు కూడా ఆయనతో ఉన్న తీపి అనుభవాలు మా కోసం షేర్ చేసుకుంటారా? ఆయనతో దాదాపు నేను ఒక 10 సినిమాలు పైనే చేసుంటాను. హ్మ్. మేనేజర్‌గా ఆయనతో గురువుగారి దగ్గర గాని దాదాపు ఇంచుమించు నాకు ఒక 25, 30 సంవత్సరాలు ఆయనతో నాకు రిలేషన్‌షిప్ ఉంది. అనుబంధం ఉంది. హ్మ్. మా ఇద్దరికి కొట్లాట ఉంది. ఓకే. నా నన్ను ఆయన తిట్టినా, ఆయన పెద్దాయన. కనుక అన్నిట్లికి కూడా ఇష్యూస్ బేస్డ్ కొట్లాటే. ఇష్యూస్ బేస్డ్ కొట్లాట. ఓకే. మంచి వ్యక్తి. 10 మంది బాగుండాలనే వ్యక్తి. 10 మంది బతకాలి ఇండస్ట్రీ అనే వ్యక్తి. హ్మ్. కనుక ఆయన క్యారెక్టర్ ఇంకొకరు ఎయలేరు. హ్మ్. రారు, రాబోరు. ఆయన భాష, ఆయన అప్పటికప్పుడు మాట ఏ క్యారెక్టర్‌లోని లీనమైపోతాడు. లాస్ట్ సినిమాలో హ్మ్. 'ఆపరేషన్ దుర్యోధన్ 2' కోట గారు, బాబుమోహన్ గారి కాంబినేషన్‌లో హ్మ్. పొలిటికల్ సినిమా నేనే తీశాను. నేనే ప్రొడ్యూసరు. ఆ హ్మ్. సినిమాలో కూడా లాస్ట్ సినిమా మాదే. ఇద్దరు కాంబినేషన్. హ్మ్. తర్వాత చాలా సినిమాలు వచ్చున్నాయి అని అయింది. చాలా సినిమాలు వచ్చాయి. కానీ అలాంటి వ్యక్తి ఇండస్ట్రీలో లేరు అంటే బాధాకర విషయం. హ్మ్. చనిపోయిన దాకా కూడా యాక్ట్ చేస్తూ చనిపోయాడు. హ్మ్. జీవించాడు. అది పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు. అవును. ఆయన ఆఖరి శ్వాస దాకా కూడా సెట్‌లోనుండాలి అనుకున్నాడు. హ్మ్. ప్రకాష్ రాజ్ గారు మొన్న చెప్పారు. ప్రకాష్ నాకు ఇక్కడ బాగా డల్‌గా ఉందంటే కారు పంపిస్తాను రండి మీరు. అంటే వచ్చి బ్రహ్మానందం గారు, ప్రకాష్ రాజ్ గారు అందరూ షూటింగ్‌లో హ్మ్. అక్కడ లంచ్ చేసి అక్కడ సాయంత్రం దాకా అందరితో కూర్చుంటే ఒక ఆనందం ఆయనకి. హ్మ్. షూటింగ్ అయిపోయిన ఎళ్ళడు. ఒక సరదా. హ్మ్. అందరిని నవ్విస్తాడు. అందరిని ఏదైనా మొఖం మీదే మాట్లాడతారు. ఎనకాల మాట్లాడడం ఆయనకి అవును. రాదు. కనుక అలాంటి వ్యక్తి మంచితనం ఆయనకి ఏదున్నా గూడా షూటింగ్ చేసి డబ్బులకి ఆశించే వ్యక్తి కాదు. హ్మ్. డబ్బుల కోసం డబ్బింగ్ చెప్పనని చెప్పే వ్యక్తి కాదు. నిర్మాత నిర్మాతల మనిషి. మీ దగ్గర ఎంతుంది? అంతే. ఓకే. హ్మ్. హ్మ్. బాగా హిట్ అవ్వాలని కోరుకుందాం. డబ్బింగ్ గూడా చెప్పి అలాగే ఎళ్తాడే తప్ప, ఎప్పుడు నువ్వు డబ్బు ఇవ్వకపోతే నేను డబ్బింగ్ రాను. ఏ రోజు గూడా నాకు తెలియదు. ఇప్పుడు అంటే అందరిది ఒకలా ఉండేనా మాకు మాత్రం హ్మ్. నాకు హ్మ్. కొంతమందున్నారు ఆయనకు బాగా అభిమానించేవారు. కొంతమందికి బయట ఎంత తీసుకున్నా హ్మ్. మనం ఎంత ఇస్తే అంతే. ఓకే. నిన్నడిగానారా మిమ్మల్ని? ఎందుకిస్తే కదా! నిన్నడిగానా? అంటాడు. అది కాదన్నయ్య. అది కాదు బాబాయ్ ఎందుకంటే. నువ్వు ఏమిస్తే ఇప్పుడు నేను కాదని చెప్పాను. బయట ఎంత తీసుకుని నీకెందుకు బాధ? నేను ఒకరోజు ఎందుకంటే అప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిపోయాడు. టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్. అంటే ఆయనకి మనం రోజుకి ఒక 2.5 లక్షలు ఇచ్చే పరిస్థితికొచ్చారు అందరూను. ఆహా! అంటే అప్పటికి కూడా ఆయన డేట్స్ కాల్ షీట్ ఖాళీ లేని పరిస్థితికొచ్చిన రోజు నాకు 20,000 తీసుకున్నాడు. హ్మ్. నేను అదే అడిగా. బాబుమోహన్ గారు కూడా అంతే. బాబుమోహన్ గారు కూడా "అన్నా నేను అడిగానా నీకు తమ్ముడు?" హ్మ్. అడగలేదు కదా! అంటే అలా నాకున్న పరిచయాలు, నాకున్న రిలేషన్స్‌కి నేను ఒకరోజు అన్నాను, "బాబాయ్ నిన్ను పెట్టాలంటే అంత క్యాపబిలిటీ నాకు లేదు బాబాయ్" అంటే, "నేను అడిగానండి రెమ్యునరేషన్." ఎవరు హ్మ్. అడిగారు? మా మేనేజర్ అడిగాడు. నిన్నెవరు అడగరు కదా! నువ్వేమి ఇవ్వాలనుకుంటున్నావో అది నాకు ఇవ్వు అంతే బస్. అని చెప్పి నాకు ఆ 20,000 తీసుకున్నాడు పర్ డే. ఓకే. ఆ రోజు పర్ డే 2,00,000 తీసుకుంటున్నాడు బయట. హ్మ్. అంటే అలాంటి మంచి వ్యక్తి. ఏ విషయంలో గొడవ ఉండేది? గొడవ అది కూడా ఇష్యూస్ బేస్డ్. ఓకే. ఇష్యూస్ బేస్డ్ మా ఇద్దరికి ఏంటంటే ఆయనెప్పుడు గూడా ఆయనేమంటాడంటే, భాషా ప్రాంతం అంటే, మన భాష నటుల్ని, పరభాష నటుల్ని తీసుకొచ్చి, ఎక్కువగా జేసి, మన 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 నటుల్ని, తెలుగు భాష నటుల్ని, తెలుగు రాష్ట్రాల నటుల్ని, మన క్యారెక్టర్ ఆర్టిస్టులు ఇవ్వకుండా, పరభాష నటుల్ని తీసుకొచ్చి, మనకి ఇబ్బంది పెడుతున్నారు. మన వాళ్ళకి తిండి లేకుండా చేస్తున్నారు. మన వాళ్ళని చిన్న చూపు చూస్తున్నారు. అని చెప్పేసి చాలా ఆర్గ్యుమెంట్స్ ఆయన హ్మ్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గూడా పోటాపోటీ లైవుల్లో. ఓకే. నేననేవాడిని మీకు యాక్టింగ్ నంబర్ 1 వచ్చు. మిమ్మల్ని ఎందుకు మీరు కన్నడ తీసుకుంటున్నారు? మిమ్మల్ని ఎందుకు మ తమిళ్‌లో తీసుకుంటున్నారు? మిమ్మల్ని ఎందుకు హిందీలో తీసుకుంటున్నారు? మా డైరెక్టరు ఆ క్యారెక్టర్‌కి సరిపోతారన్నప్పుడు అది ఏ భాష, ఏ ప్రాంతం అని ఉండదు అనేది నా వాదన. హ్మ్.
ఆ క్యారెక్టర్ సరిపోతారు అనుకున్నప్పుడు ఏది ఉండదు కదా బాబాయ్. మరి మిమ్మల్ని ఎందుకు తీసుకుంటున్నారు పరాయస్థంకి? మీకు లేదు కదంటే ఒకటే, నేను బతుకుతున్నానని చెప్పి నాకున్న కింద వాళ్ళ చోట్లకు 10-15 మంది ఇబ్బందులు పడుతున్నారు కదా, వాళ్ళకు కూడా ఉండాలి కదా క్యారెక్టర్స్. వాళ్ళు కూడా బతకాలి కదా, ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు కూడా రావాలి కదా అనేది ఆయన వాదన. ఆయన ఎప్పుడు కూడా పరభాష నటులు వచ్చి ఇక్కడ మాకు తిండి లేకుండా చేస్తున్నారు, మాకు జాబ్ లేకుండా చేస్తున్నారు, మా క్యారెక్టర్ లేకుండా చేస్తున్నారు, ఆయనకి ఎవరో సాటిలేరు, కానీ మిగతా వాళ్ళ కోసం పోట్లాడేవాడు. ఇష్యూస్ బేస్డ్ ఆయన. నేనేమనేవాడిని, ఆ క్యారెక్టర్కి ఎవరు సరిపోతే వాళ్ళ కదా డైరెక్టర్ పెడతాడు, ఆ రైటర్ పెడతాడు, పెడుతున్నప్పుడు సిఎస్ ఇండియా సరిపోతాడా, సాయి ఇండియా సరిపోతాడా, లేకపోతే ఇంకొకరు సరిపోతాడు, అమిన్స్పూర్ సరిపోతాడా, వాళ్ళు కదా మనం పెడతాము, మీరు సరిపోతారంటే మీరు పెడుతున్నారు కదా అనేది వాదన. ఆ ఇష్యూస్ బేస్డ్ మాత్రమే. మళ్ళా టీవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇద్దరం కలిసి ఇల్లు మాట్లాడుకునేవాళ్ళు, చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు. కానీ అంటే నేను ఎమ్మెల్యేను రా, మరీ అంత అడ్డదిడ్డంగా మాట్లాడేస్తే ఎలాగానివాడు అంటే నవ్వుతూ ఆయన ఎమ్మెల్యేగా కూడా సేవ చేశాడు. మంచితనంతో అందరినీ మంచితనంగా నవ్వుతూ ఎన్నుకుని ఏదున్న ముఖం మీదే మాట్లాడాడు. అంటే అలాంటి వ్యక్తి చనిపోయాడంటే బాధాకర విషయం. ఇప్పుడు మీరు ఆయన రీసెంట్‌గా గూడా ఆయన లాస్ట్ సినిమాలో గూడా యాక్ట్ చేశారని చెప్తున్నారు కదా! అప్పుడు కూడా ఆయనకి అనారోగ్యంగా ఉన్నట్లు గూడా చాలా హ్యాపీ, యాక్టివ్‌గా ఉండేవారా? చాలా హ్యాపీ. అంటే రీసెంట్‌గా కాదు, నా 7 ఇయర్స్ అయిపోయింది సినిమా ఆయనతో పాటు. తర్వాత నేను బాగులేనప్పుడు కూడా కలిసాను. బాగులేనప్పుడు యాక్చువల్గా 10 days బిఫోర్ వెళ్ళాలనుకుని నాకు కొన్ని పని ఒత్తిడి వాళ్ళు వెళ్ళకపోయినా యాక్చువల్గా ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి, అంటే బండ్ల గణేష్ వెళ్ళాడు, వెళ్ళి చూసి వచ్చాను, కుమార్ నటి చూసి వచ్చాను, బాగుంది మాట్లాడాను, అలాగే మనం కూడా వెళ్ళి ఒక 5 నిమిషాలు స్పెండ్ చేసి వద్దాం అనుకున్నాం. ఎందుకంటే పెద్ద ఆయన కొంచెం అందరికి వెళ్తే అంటే వెళ్ళడం అని ఎందుకంటే ఆయనకి కూడా మా వాళ్ళు వచ్చారు, మా సినిమా వాళ్ళు వచ్చారు, ఆ ఒక 20 నిమిషాలు సినిమాల కోసం మాట్లాడుతూ ఆనందం అది. ఇప్పుడు అక్కడే ఒక్కడే ఉంటే ఏంటంటే ఏదో పోగొట్టుకునేది ఎలాగ ఉంటుంది, ఆరోగ్యంగా మనం వెళ్ళి ఏడు బాబాయ్ ఏంటి సంగతి ఏం సినిమాలు అలా మాట్లాడుకుంటుంటే ఆ మా వాళ్ళు వచ్చి సినిమాల కోసం మాట్లాడితే ఒక ఆనందం ఉంటుంది, హెల్దీనెస్ వస్తుందని ఉద్దేశంతో చాలామంది ఆర్టిస్టులు అందరూ కూడా వెళ్ళారు. బండ్ల గణేష్ వెళ్ళాడు, ప్రతి ఒక్కరు శివాజీరాజు గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, ప్రకాష్ రాజు గారు కానీ, అలా అందరూ కూడా ఆయనతో స్పెండ్ చేయడానికి వెళ్ళారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇంకొక వార్త కూడా బాగా ట్రెండ్ అవుతుంది సార్. ఏంటంటే ఇప్పుడు నీకు ఆరోగ్యపరంగానే కాదు, ఈయన కొన్ని మనస్తాపన కూడా, ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి, కొన్ని బాధపడేవారు అంటూ కూడా కొన్ని న్యూస్ వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ ఆయన షూటింగ్స్‌లో ఎలా ఉండేవాడు సెట్స్‌లో? షూటింగ్స్లో చాలా బాగా చేశాడు. అబ్బాయి ఎప్పుడైతే యాక్సిడెంట్లో చనిపోయాడో, చెట్టంత ఎదిగిన కొడుకు, పిల్లలు ఉన్నారు, చనిపోయాడు అని ఒక బాధ అయితే ఆయన పడ్డాడు. ఆ బాధ మాకు సెట్లో కొంచెం బాధపడేవాడు, 100% బాధపడ్డాడు. సెట్లో కూడా చెప్తూ బాధపడేవాడు, ఇప్పుడు ఇంత సంపాదించాను, ఇంత చేశాను, ఈ ఒక్క హెల్త్ అయితే దేవుడు నాకు ఇవ్వలేదు, తీసుకెళ్ళిపోయాడు అని ఒక ఫీలింగ్ ఆయనకి. అంటే ఒక అనీజీ ఫీల్ అయ్యాడు, ఆ విషయంలో ఆయన ఫీల్ అయ్యాడు. కనుక ఇప్పుడు ఒకటి దేవుడు రాసి పెట్టింది మనం ఏమీ చేయలేము. కనుక ఆయన ఆ రోజు బండి మీద వెళ్ళడం ఏంటి, ఆయన చనిపోవడం ఏంటి, అంతా అదొక దురదృష్టకరం, వాళ్ళ అబ్బాయి చనిపోవడం. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కోటా శ్రీనివాస్ గారి వైఫ్ కూడా అతన్ని గుర్తుపట్టలేదు, దాదాపు చాలా ఇయర్స్ నుంచి కూడా జస్ట్ గుర్తుపట్టుకున్న వాళ్ళిద్దరు ఉండేవారు ఇంట్లో అంటూ కూడా కొన్ని న్యూస్ వస్తుంది సార్. అది నాకు అంత ఐడియా లేదు, అంటే ఆ విషయం కోసం నాకు తెలియదు. కనుక నాకు అంత రేపలేదు, ఎందుకంటే ఫ్యామిలీ కోసం నాకు అంత రేపలేదు. జస్ట్ ఆయనతో తప్ప నాకు ఇంకెవరితో కూడా ఫ్యామిలీతో నాకు రేపలేదు. అంటే కోట శంకర్రావు గారితో కూడా నేను షూటింగ్స్ చేసాను ఉన్నాయి, కానీ నాకు వాళ్ళ ఫ్యామిలీతో నాకు అంత రేపలేదు, వాళ్ళ ఎవరితో కూడా. కాకపోతే ఇంకంత ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని వాళ్ళ ఫ్యామిలీ కుటుంబానికి అందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఒక్కటి బాధాకరం, చనిపోయిన రోజు నాకు ఒక బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అది మీడియానా, లేకపోతే మీడియా మనుషుల, బయట వాళ్ళ, ఎవలా అనేది నేను అనట్లేదు, కానీ మనం ఫస్టు క్రమశిక్షణ నేర్చుకోవాలా, పద్ధతి నేర్చుకోవాలా. క్రమశిక్షణ పద్ధతి అంటే ఏంటో అంటే, ఒక వ్యక్తి చనిపోయాడు, బాధపడుతున్నారు, కన్నీళ్ళు పెడుతున్నారు, ఆ బాధతో చాలామంది సెలబ్రిటీస్ వస్తున్నప్పుడు ఆ సెలబ్రిటీస్ కానీ, పొలిటికల్ లీడర్స్ కానీ వచ్చినప్పుడు వాళ్ళని తీసుకెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడాలి తప్ప, వాళ్ళ కుటుంబ సభ్యులకి అడ్డుగా ఉండి వాళ్ళు ఇబ్బందికరంగా పెట్టి, మీరందరూ సెలబ్రిటీలు ఇబ్బంది పెట్టి సెలబ్రిటీలు చిరాకు పడే విధంగా చేయడం అనేది కరెక్ట్ కాదు అనిపించింది. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్, ఆయన వెళ్తే
వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో ఆయనకి ఎక్కువ అనుబంధం ఉంది. ఆయన మాట్లాడుతున్నాడు, ఎదురుగుంటా వాళ్ళతో మా పాపాలతో మాట్లాడుతుంటే ఒక వ్యక్తి మధ్యలోకి వచ్చి నించుంటాడు. ఆ మధ్యలోకి వచ్చి నించొని ఏదో ఇలా నించొని చూస్తాడు. అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు వాళ్ళ పిల్లలు మాట్లాడుతున్నారు, వాళ్ళ మనవడిని అడుగుతున్నారు సార్. చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ ఫ్యామిలీ అంతా తెలుసు, ఆయన ఆల్రెడీ అన్ని అనుబంధం ఉంది, ఫ్యామిలీ మెంబర్స్తో అనుబంధం. ఆయన మాట్లాడుతున్నాడు, ఎక్కువ కూర్చున్నారు ఆయన పిల్లలతో. వాళ్ళ ఫ్యామిలీ అడ్డు వచ్చి ఉంటాడే, ఎంత కరెక్ట్? ఆయన జర్నలిస్టే, ఈజ్ నాట్ కరెక్ట్. జర్నలిజం అనేది మనం ఆ ఫ్యామిలీకి అక్కడ వాళ్ళని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు గారు. అడుగుతున్నప్పుడు వాళ్ళకి చెప్పడానికి ఉండాలి తప్ప మీరు అడ్డు రావడం ఏంటి? ఎంత అనీజీ ఉంది అది. వాళ్ళు ఎంత అనీజీ పడుతున్నారు. ఒకటి. రెండు, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు ఎందుకు అంతమంది జనం? ఆయన వచ్చి ఒక సెలబ్రిటీస్ వచ్చారంటే వాళ్ళు కూర్చొని అక్కడ చనిపోయారు. బాధాకర విషయం. దాంట్లో ఇప్పటికైనా మనం ఒక అర్థం చేసుకోవాలి దయచేసి. ఇప్పుడు బయట వాళ్ళ అక్కడ ఎవరిని ఎలాగనేది ఉండదు. సెక్యూరిటీ ప్రాబ్లం, ఎందుకంటే ఆయన చీఫ్ మినిస్టర్, ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. రెండోది ఏంటంటే ఎవరిని ఏమనాలో తెలియదు, ఫ్యామిలీ మెంబర్సా కాదో తెలియదు. అలాంటప్పుడు అక్కడ ఆయన పెద్ద ఆయన మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నప్పుడు మధ్యలో వచ్చాడు. ఆమె అక్కడ అనీజీ ఫీల్ అవుతుంది, వాళ్ళ అమ్మాయి, కోటగారు అమ్మాయి. ఎంత బాధ అనిపిస్తుంది మీరు కావాలంటే యూట్యూబ్లో చూడండి చంద్రబాబు గారు మాట్లాడుతున్నప్పుడు. అలాగే పవన్ కళ్యాణ్ గారు, ఆయన మన రాజమౌళి గారు వస్తే అక్కడ చనిపోయిన దగ్గర వచ్చి సెల్ఫీలు తీసుకుంటాడు ఎవడో వచ్చి. ఏంటది? వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు? ఇప్పుడు సెలబ్రిటీస్ వచ్చేటప్పుడు సెలబ్రిటీస్ మామూలుగా ఫంక్షన్కి రావట్లే, ఒక చనిపోయిన వ్యక్తిని చూడటానికి, కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చారు. మీరు ఉండండి, నేను కాదని చెప్పట్లా, కానీ ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు. వాళ్ళని ఇబ్బంది పెట్టడం. చిరంజీవి గారిని అలాగే ఇబ్బంది పెట్టారు. చిరంజీవి గారు వస్తున్నప్పుడు కూడా అలాగే ఇబ్బంది పెట్టారు. మీరు వాళ్ళ కుటుంబంలో దాంట్లో ఉన్నారు, ఎవరో ఒకరు చెప్పడానికి వెళ్తున్నారు కదా, వాళ్ళు చెప్తారు వాళ్ళ కుటుంబం కోసం. అందరికీ తెలుసు చిరంజీవి గారు, అందరికీ తెలియదా? సెలబ్రిటీస్ అందరికీ వాళ్ళ కుటుంబం కోసం తెలుసు, వాళ్ళు మాట్లాడతారు. ఆ కుటుంబం గురించి వాళ్ళు పరామర్శిస్తారు. ఏంటమ్మా ఎలా చనిపోయారు ఏంటని అడగటానికి కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు. ఇది నడవడికను మార్చుకోవాలా, ఈ పద్ధతిని మార్చుకోవాలా. ఇలాంటివి మనం చనిపోయి బాధాకర విషయంలో ఫ్యామిలీ ఉంటప్పుడు, చనిపోయి బాధలో ఉండి మొత్తం టోటల్గా ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ ఉండినప్పుడు, ఆ సినిమా ఇండస్ట్రీ సెలబ్రిటీస్ మొత్తం టోటల్గా అందరూ వచ్చి ఆ కుటుంబానికి అండగా ఉంటాం, ఓదారుస్తూ ఉంటప్పుడు, ఈజ్ పొలిటికల్ లీడర్స్ వచ్చినప్పుడు, మొత్తం టోటల్గా మొత్తం చీఫ్ మినిస్టర్ గారు వచ్చినప్పుడు, ఇవన్నీ కూడా మనం నేర్చుకొని చేయవలసిన పద్ధతి మనకు ఉంటుంది. బయట చూస్తున్న వాళ్ళు ఏంటిది ఇదేనా అని ఒక సినిమా ఇండస్ట్రీ మీకు మాట వస్తుంది. కనుక దయచేసి కోటా శ్రీనివాస్ గారి విషయంలో జరిగిన విషయాలు ఒక్కసారి గమనించండి. ఆ గమనించి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇన్ ఫ్యూచర్ అక్కడ విషాదకర విషయాల్లో ఉన్నారు, విషాద ఛాయలు ఉన్నాయి. సెలబ్రిటీస్ బాధని వాళ్ళకి అండగా ఉండటానికి, వాళ్ళకి సానుభూతి తెలపడానికి వచ్చారు. వాళ్ళు ఫోటోలు తీసుకోవడానికో, సెల్ఫీలు తీసుకోవడానికో, మీతో కూర్చొని మామూలు మాట్లాడడానికో రాలా. కనుక చనిపోయినప్పుడు సెల్ఫీలు తీసుకుంటారా, లేకపోతే మనం ఏదో ఫంక్షన్ కింద తీసుకుంటారా అర్థం చేసుకోవాలి. ఆయన ఎంత అనీజీ ఫీల్ అయ్యారు రాజమౌళి గారు, పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేటప్పుడు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పెద్ద ఆయన వచ్చారు, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన వచ్చినప్పుడు మైక్ ఇవ్వాలా. ఇంకో ఆయన గౌరవం ఉంది. బాబుమోహన్ గారు మాట్లాడుతున్నారు, ఆగారు, తప్పలేదు. అలాగే ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడుతున్నప్పుడు చిరంజీవి గారు ఆగారు, తప్పలేదు. ఇవన్నీ నేనేమంటున్నానంటే, మాట్లాడుతున్నప్పుడు ఆగడం దానికోసం నేను తప్పటట్లే. అసలు ఆయన చోటు ఇవ్వట్లేదే. మొత్తం టోటల్గా అంతా జనాల్లో ముంచేస్తే ఆయన ఎవరు మాట్లాడతారు, ఎలా లోనకి వెళ్ళగలుగుతారు? కనుక దయచేసి మన సినిమా మిత్రులందరూ ఇలాంటివి వచ్చేటప్పుడు కొంచెం సమయం పాటించి, ఎవరు వెళ్ళాలి, ఎవరు ఉండాలి, ఎలా చేయాలి మనం కంట్రోల్ చేసుకోవాలి. సెక్యూరిటీ వచ్చి కంట్రోల్ చేయదు. దయచేసి ఇలాంటివి నాకు బాధ అనిపించింది. ఆ కుటుంబాన్ని కూడా మాట్లాడనివ్వకుండా వాళ్ళతో మీరే వచ్చేసి మీరే మాట్లాడి మీరే ఇంట్రడ్యూస్ చేసి అన్నీ మీరే చెప్పేస్తే ఆ కుటుంబంకి ఓదార్చే పరిస్థితి ఎందుకు వస్తుంది అవతల వాళ్ళకి? పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్గా వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు, చిరంజీవి గారు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు, రాజమౌళి గారు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్నారు. మీకెందుకు మధ్యలో? మీరేం తిరుగుతున్నారు మధ్యలో? అది అంటే వాళ్ళ ఫ్యామిలీ అనీజీగా ఫీల్ అవుతుంది. ఎస్, నేను చూస్తాను, మీరు యూట్యూబ్లో చూడండి. ఇలాంటివన్నీ కూడా మనం దయచేసి మనం చులకన భావన కాకుండా చూడాలనేది నా ఉద్దేశం. కనుక అగైన్
కోటా శ్రీనివాసరావు గారు అంత ఆర్టిస్టు రాబోరు. ఆయన జీవించాడు. కనుక అలాంటి వ్యక్తి ఎప్పుడు మనతోనే ఉంటాడు, మనలోనే ఉంటాడు. మంచి వ్యక్తి, మనందరి కోసం ఉన్న వ్యక్తి. కనుక అలాంటి వ్యక్తి, ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేద్దాం. ఆ కుటుంబం అందరూ మన సినిమా ఇండస్ట్రీ అండగా ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.